హాయ్ హలో అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. బ్లౌజ్ వచ్చేసి వెనకాల స్టార్ నెక్ వస్తుంది. అంటే మనం స్టార్ నెక్ ఒకలాగా మామూలుగా రౌండ్ నెక్ ఒకలాగా తీసుకోవాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తాను. ఇంకా అదే చూసేయండి. పొడవు వచ్చేసి 15.5 ఉంది. నేను 16.5 పెట్టుకున్నా. ఎందుకంటే కొంచెం జంపున్న ఇబ్బంది లేదు. కొంచెం పొట్టిగున్న మళ్ళీ కొలతలేసి చూపిస్తారు ఎవరైనా కానీ. అది టైలర్లకు ఎందుకంటే కొంచెం ఎక్కువ పెట్టుకుంటేనే బెటరు. ఎందుకంటే కొందరు ఏమో పట్టించుకోరు, కొందరేమో కొంచెం ఉంటేనే బెటర్ అనుకుంటారు. అది ఇంకా వెడల్పు వచ్చేసి 12.5 అంటే 24 ఉంది. 12.5 పెట్టుకున్నా. ఇంకా ఇది జంప్ వచ్చేసి 16.5 పెట్టుకున్నా. ఇంకేంటంటే సోలర్ వచ్చేసి దీనికి మామూలుగా 5.5 పెట్టుకుంటాం కదా మనం. 5.5 ఇంకా లావు ఎక్కువ ఉంటే 6 పెట్టుకుంటాం కదా, అట్లా లేదు దీనికి. 7, 7.5 సన్నగా ఉంటే కొంచెం 7 పెట్టుకోవచ్చు. కొంచెం లావుగా ఉన్నారనుకో మనుషులు 7.5 పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి ఈపు కూడా దఫంగా ఉంటుంది కదా, అందుకని కొంచెం 7.5 పెట్టుకుంటేనే బెటర్. అసలు చూడండి ఎంత దానికి కూడా బ్లౌజ్కి కూడా వచ్చేసి కుండ నెక్ ఉంది. కానీ దానిలాగే పెట్టమన్నారు. కానీ నేను ఉన్నీలే అన్నీ ఒకటే నెక్కులు ఎందుకులే అని చెప్పేసి ఇంకా అలా పెడుతున్నా. నేను ఇంకా ముందు పక్క చేస్తాం కదా, ముందు పక్క కటింగ్ కూడా చేస్తాం కదా, అది కూడా దీంతో పాటే కొలతలు పెట్టేసుకుంటా. ఎందుకంటే మళ్ళీ బ్లౌజ్తోనే ఇప్పుడే అన్నీ వెనకాల భాగంతోనే కటింగ్ చేసేసుకోవచ్చు, ఇబ్బందే ఉండదు. ఎందుకంటే మళ్ళీ సపరేట్గా దానికి కటింగ్ చేసుకోవాలంటే ఇబ్బంది కదా, టైం పడుతుంది. అందుకని నేను ఇలా చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. ముందు పక్క వచ్చేసి మామూలుగానే పెట్టుకోవాలా. వెనకాలకి సోలర్ ఎక్కువ పెట్టుకున్నా కూడా ముందు పక్క ఏమో మామూలుగా 5.5 అలా పెట్టుకుంటే సరిపోతుంది సోలరు. ఎందుకంటే ముందు పక్క కూడా అంతే పెట్టామంటే కూడా జారిపోతూ ఉంటుంది భుజాలు. అందుకని ముందు పక్క తక్కువే పెట్టుకోవాలా, 5.5 పెట్టుకోవాలా. వెనకాల వచ్చేసి 7.5. మనం నెక్కులు మార్చే గుడికేలే, రౌండ్కి అయితే అవసరం లేదు, 6 పెట్టుకోవచ్చు కొందరు లావుగా ఉంటే. ఇది మామూలుగా ఉంటే కూడా 5.5 సరిపోతుంది. దాంట్లో అదే ఈ బ్లౌజులలో డిఫరెంట్ అంటే నెక్కులు పట్టించి డిఫరెంట్ ఉంటుంది. అందుకని నేను మీకు చెప్తాను. ఇంకా ఇది స్టార్ నెక్ అట్లా కట్ చేసుకొని డిజైన్ కూడా పెట్టుకోవచ్చు. ఏ డిజైన్లో అయినా స్టార్ నెక్లో మళ్ళీ వేరే వేరే డిజైన్లు కూడా ఉంటాయి. నేనైతే ఇంకా సింపుల్గా పెట్టేసిన. చాలా బాగా వచ్చింది బ్లౌజు. పైపింగ్ వేసేస్తాను నేను ప్రతి ఒక్కదానికి. కొందరు ఏం చేస్తారంటే తిరిగేసి కుట్టేస్తారు. అట్లా తిరిగేసి కుట్టినామనుకో, ఇప్పుడు స్టార్ పెట్టినాం కదా మూలలు, ఆ మూలలు ఏమైపోతుందంటే పిగిలిపోతుంది క్లాత్. లైనింగ్ పిగులుతుంది, బ్లౌజ్లోది కూడా పై క్లాత్ కూడా పిగిలిపోతుంది. అదే పైపింగ్ వేసుకోకుండా ఉన్నామనుకో, మనం హెమ్మింగ్ అయినా ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే క్లాత్. హెమ్మింగ్ పెట్టుకున్నా కూడా క్యాన్వాస్తో నీట్గా చాలా బాగా వస్తుంది ఫినిషింగ్. ఇంకా ఇదైతే నేను అంటే డిజైన్ ఏం పెట్టలే కదా, లోపల పైపింగ్ ఇచ్చేస్తా ఊరికే. ఇంకా చూడు చాలా ఈజీగా. ఇంకా వెనక భాగం కూడా ఇలాగనే ముందు పక్క భాగం కూడా వెనకాల కటింగ్ చేసి పెట్టుకుంటాం. అన్ని కొలతలు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇంకా దాని ప్రకారమే ఇంకా మనం కటింగ్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. మళ్ళీ పేపర్ పెట్టి అవన్నీ లేకుండా అట్లా కటింగ్ చేసేసుకోవచ్చు. నేనైతే చాలా ఈజీగా కట్ చేసుకోవడం కానీ నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. చాలా టైం కూడా పట్టదు నాకు. కుట్టడం కూడా అంతే, లోపల అంతా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. కానీ చాలా ఈజీ ప్రాసెస్లు అన్నీ కనుక్కొని ఇంకా అంటే నాకు చాలా సర్వీస్ ఉంది, అందుకని నేను అంటాను. ఒక్కొక్కరైతే
ఏంది లేట్ పడతది గదా! అంత లేట్ గూడా అవసరం లేదు. కొన్ని నేనైతే క్రాస్ బెల్ట్ గూడా మిషన్ మీదనే జాయింట్ చేసుకొని బ్లౌజ్‌కి ఎంతుంటే అంత పెట్టి కటింగ్ చేసేసుకుంటాంగ. మళ్ళీ కింద ఒకసారి కటింగ్ చేసి, మళ్ళీ మిషన్ మీద ఒకసారి కటింగ్ చేసి అంత రిస్క్ అయితే పెట్టుకోను. మనం డైరెక్ట్ మిషన్ ఎక్కినామంటే క్రాస్ బెల్ట్ కుట్టేస్తాం గదా! అప్పుడే ఇంకా తిరిగేసి కుట్టు వేస్తాం గదా! అప్పుడు కటింగ్ చేసేసుకొని ఇంకా బ్లౌజ్‌కు జాయింట్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా కటింగు అయిపోతది. అప్పుడు కుట్టడం గూడా ఈజీగా అయితది. మనకు 2, 3 సార్లు పనేమి ఉండదు. అట్లా నేనైతే చీర వచ్చేసి ఇది దాంట్లో బ్లౌజ్‌లోటిది. బావుంది గదా! మా ఫ్రెండే అనమాట తను. మా ఇంటి పక్కన గాక అవతల ఇల్లు. ఇంకా వాళ్ళ పాపది. చూడు నెక్ కూడా చాలా బాగా వచ్చింది. దానికి పైపింగ్ క్లాత్ వచ్చేసి కొంచెం డార్క్ అయింది. లైట్ కలర్ లేదు. కొంచెం డార్క్ ఉన్నా కూడా వేసేసిన. ఎందుకంటే సన్నగా ఉంటుంది కదా పైపింగ్ కనిపియదులే అని. ఓకే అండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. లైక్ చేయండి.